మాదిగల ఉద్యమం చాలా కాలంగా నడుస్తుంది. కొంతకాలం వర్గీకరణ జరిగింది. సార్. 1997లో జరిగింది. కొన్నేళ్ళు అమలైంది. దాంట్లో మాలలకు ఆంధ్రప్రదేశ్ ఒక చోట, కొద్ది రోజులు పంజాబ్‌లో. సార్. అక్కడ చమార్లు, తర్వాత వాల్మీకులు అనే 2 పెద్ద కులాలున్నాయి. సార్. వాటి మధ్య కూడా విభజన జరిగింది. ఓకే. అయితే ఈ 2 ఆయా హైకోర్టులకు పోయినాయి. హైకోర్టుల నుంచి సుప్రీం కోర్టులోకి పోయాయి. ఓకే. 2004లో 5గురి బెంచ్ హ్మ్. ఆనాటి కేంద్ర ప్రభుత్వము వీటిని విభజించడం సాధ్యం కాదని ఆ సుప్రీంకోర్టు బెంచ్ ముందు వాదించింది. తన అభిప్రాయాన్ని చెప్పింది కనుక సార్. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను అమలు చేయాల్సిందే. అది ఎస్సీలు ఒకే కేటగిరీ, దాంట్లో విభజించడానికి సాధ్యం కాదు. ఎస్టీలు కూడా ఒకే కేటగిరీ, వాటిని విభజించడం సాధ్యం కాదని చెప్పింది. సరే, సుప్రీంకోర్టు ఇచ్చిన వెనకబడ్డ కులాలకి న్యాయం జరగాలన్నట్లు సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చింది. నేను అదే చెప్తున్నాను. 2024లో వచ్చిన జడ్జిమెంటు సార్. అది అక్కడి నుంచి 7గురి జడ్జిల దగ్గరికి పోయింది కేసు. సార్. పోయినప్పుడు 2024లోనే 23లో కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము సబ్ కాస్ట్లను విభజించడము చట్ట వ్యతిరేకం కాదు, మేము కూడా దానికి అనుకూలమే, మీరు దాని మీద పాజిటివ్ జడ్జిమెంట్ ఇవ్వాలని వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చారు. వాళ్ళ అడ్వకేట్ జనరల్స్ని పంపించి చెప్పారు. ఓకే సార్. దాని అనుకూలంగా 7గురిలో 6గురు జడ్జిలు మెయిన్గా దాంట్లో ఏమి రాశారు, 1950లో సార్. అంబేద్కర్ లా మినిస్టర్గా ఉండగా సార్. ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సార్. అది అన్ని షెడ్యూల్ కులాలను ఒక గుంపుగా చూసింది. సార్. అట్లా చూడాల్సిన అవసరం లేదు సార్. అని 6గురు జడ్జీలు ఒక అభిప్రాయానికి వచ్చారు. రెండవది కులాలు, కులం అనే పదం వేరు, వర్గం అనే పదం వేరు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏముంది అంటే కులాలు, కాస్ట్, రేస్ అండ్ ట్రైబ్స్, ఈ ఈ ఈ 3 పదాలే వాడింది. దాంట్లో క్లాస్ అనే పదాన్ని వాడితే ఈ అంటరాంతనం పునాదిగా వాడేది దెబ్బతింటుంది. అందులో హిందూ, సిక్కు, బుద్ధిస్టులకు అనే మతపరమైన కండిషన్స్ కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నాయి. ఓకే సార్. దాని ప్రకారం ఇప్పుడు కేంద్రంలో రిజర్వేషన్ అమలవుతుంది, రాష్ట్రాలలో రిజర్వేషన్ అమలవుతుంది. దాని ప్రకారమే ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ అమలవుతుంది. ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్లో ఇది అంతా ఒకే గుంపు అని ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఓకే సార్. చెప్పినప్పుడు మరి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మార్చాలి కదా. అవును సార్. అది మార్చకుండా ఇప్పుడు అది ఉనికిలో ఉన్నట్లా లేనట్లా తెలియదు. ఇప్పుడు పంజాబ్లో కానీ, హర్యానాలో కానీ, యూపీలో ఇప్పుడు రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. సెలక్షన్లు దేని ప్రకారం ఇస్తున్నారు? జాబులు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇప్పుడున్న దాని ప్రకారం ఇస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇవ్వట్లేనప్పుడు ఎక్కడైతే ఈ డిమాండ్ వస్తుందో, ఆ డిమాండ్ ఎక్కడైనా రావచ్చు. మహారాష్ట్రలో మహర్సు మాతంగుల మధ్య రావచ్చు, కర్ణాటకలో రావచ్చు, యూపీలో రావచ్చు, బీహార్లో రావచ్చు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే, ఇక్కడ రౌండ్ టేబుల్కి పిలిచినప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఈ జడ్జిమెంటు తోసిపుచ్చింది. ఓకే. తోసిపుచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను మారుస్తుందా, ఈ జడ్జిమెంటును అమలు చేయాల్సిన అవసరం లేదని చెప్తుందా? చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం. అది చెప్పేదానికి సార్ ఒక చిన్న డౌట్ సార్, మీరు ఏమనుకోవద్దంటే అడుగుతాను. ఇప్పుడు కేంద్రం నుంచి చేస్తుంది అంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా బీజేపీ బలపడాలంటే దాన్ని బలపరచాలి అనే ఉద్దేశం ఉన్నదే మందకృష్ణ మాదిగ. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు మరి ఇవన్నీ చేశారంటారా? చిన్న డౌట్. అది చేస్తారా చేయరా అనేది వేరే విషయం. ఆయన దీన్ని రాజకీయంగా అంటే ఇప్పుడు నువ్వు చెప్పేదాని ప్రకారం ఏంటంటే, ఈయన యాక్చువల్గా ఈ రిజర్వేషన్ విభజన ఆయనకు ప్రధానం కాదు, బీజేపీని బలపరచడం ప్రధానం అని నువ్వు అంటున్నావు. అవును సార్, సెంట్రల్లో ఒక బీజేపీ ఉంది కాబట్టి ఉండొచ్చు.
ఆయన బీజేపీకి అనుకూలంగా పోయిన ఎన్నికల్లో ప్రచారం చేసిండు. ప్రధానమంత్రి వచ్చి ఒక్క మాదిగా మహాసభను అడ్రస్ చేసిండు. నేను దీన్ని జడ్జిమెంట్ మీకు అనుకూలంగా వచ్చేట్టు చూస్తా అని కూడా చెప్పిండు. ఇవన్నీ జరిగినాయి. అది అట్లా చేసుకునే హక్కు ఆయనకుంది, రైట్. ఆయన బీజేపీతో ఉండే హక్కు ఉంది. రేపు మంత్రి కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అయ్యే హక్కు ఉంది. దాన్ని మనం ఎట్లా కాదంటాం? ఆ, వాళ్ళ హక్కులు వాళ్ళు గుంపుగా చేసుకోవచ్చు, వ్యక్తిగా చేసుకోవచ్చు. దాంతో నాకు అంత ఇంపార్టెంట్ కాదు. నేను చూసేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏముంది, 341 ఆర్టికల్ ఏం చెప్తుంది, ఈ జడ్జిమెంట్ ఏం చెప్తుంది, ఈ మూడింటి మధ్య ఏం సమస్య ఉంది? రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలవా? ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మా ఇష్టం మేము చేస్తామంటది. రేపు తెలంగాణ కావచ్చు, లేదా యూపీ కావచ్చు, లేదా మహారాష్ట్ర కావచ్చు, అక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. లేదు లేదు మా కేంద్ర ప్రభుత్వం ప్రకారం వచ్చిన జడ్జిమెంట్ మేము చేస్తామంటాం. అక్కడ ఏం ప్రాబ్లం రాకపోతే, కోర్టు ప్రాబ్లం రాకపోతే ఎవరేం చేయలేరు. అయితే కోర్టు జడ్జిమెంట్ ఏమంటుంది, మీరు ఎంత చేసినా మళ్ళీ కోర్టు దగ్గరికి రావాలి ఈ కేసు అంటుంది. సో చీఫ్ జస్టిస్ రాసిన దాంట్లో ఉంది, రివ్యూ కావాలి. కనుక ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా అడుక్కునే, డిమాండ్ చేసే హక్కు ఉంది, సభలు పెట్టుకునే హక్కు ఉంది, సమావేశాలు పెట్టుకునే హక్కు ఉంది. దాంట్లో ఎవరిని తప్పుపట్టాల్సిన పని లేదు. కనుక ఇదేదో కొట్లాట అవుతుంది, యుద్ధం అవుతుంది, ఈ యుద్ధంలో మీరు ఎట్లుంటారు. ఆ మధ్య ఇజ్రాయేల్ పలెస్టీనా మీద నేను ఒక వ్యాసం రాస్తే నువ్వు ఇజ్రాయేల్కి సపోర్ట్ చేస్తున్నావని అందరు తిట్టారు. కానీ వాళ్ళ పిల్లలు ఇజ్రాయేలీని సపోర్ట్ కాదు, నేను ప్రెసిడెంట్గా అయ్యే నాటికి మొత్తం హమాస్ అంతా లొంగిపోకపోతే నేను తుడిచేస్తానన్న ట్రంప్ అమెరికాకు పిల్లల్ని పంపిస్తున్నారు. నన్ను తిట్టినోళ్ళు వాళ్ళ పిల్లల్ని ట్రంప్ రాజ్యంలోనే సుఖం ఉన్నదని పంపిస్తున్నారు. ఇది చాలామంది చేస్తారు. నేను మొన్న ఏదో వీడియో ఇచ్చినందుకు మాదిగ మిత్రులు కూడా చాలా విమర్శించారు. నేను మాదిగ దండారకు సపోర్ట్ చేసినప్పుడు మాలలు చాలా విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నా బిల్ పాస్ చేయలేదు. తర్వాత నేను ఆర్యవైశ్యుల మీద పుస్తకం రాస్తే దాంట్లో మందకృష్ణ మాదిగ ఆర్యవైశ్యులు ఎట్లా సామాజిక స్మగ్లర్లు అంటారని ఆయన నాకు వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్సే పెట్టి, ఆయన హక్కు నేనేం చేస్తా. తర్వాత నా మీద అట్రాసిటీ కేసు కూడా పెట్టారు ఆ పుస్తకం బేసిస్ మీద. సో వ్యక్తుల హక్కుల్ని, వ్యక్తుల స్వేచ్ఛను మనం కాదనలేవు కదా. కాకపోతే వచ్చి నన్ను కొడితే అప్పుడు నేను పోలీసులకు చెప్పుకుంటా, అంతే. సార్ ఇప్పుడు మాదిగల మధ్య గొడవ అది గ్రామ స్థాయిలో పోయి చదువుకున్న విద్యా సంస్థల్లో కూడా నువ్వు నేను మాదిగా అన్నట్లు ఇట్లా అంటే అన్నదమ్ముల లెక్క కలిసి ఉండే వాళ్ళు ఇప్పుడు గొడవలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీనికి పూర్తి స్థాయిలో పరిష్కారం ఎప్పుడు అందుతుంది అంటారు మీ ఉద్దేశం? అంటే అక్కడ ఒక ప్రాబ్లం ఏముంది అంటే, దాన్ని క్యాంపెయిన్లో మాలలే ఆపుతున్నారు, రాజ్యాంగ అడ్డంకులు కావు అనే అభిప్రాయాన్ని బాగా ప్రచారం చేశారు. కానీ మొదట్లో పీరియడ్లో 94లో ఆ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు నేను సుందరయ్య విజ్ఞాన కేంద్రములో వాళ్ళ మొదటి మీటింగు, వాళ్ళ ఆనాడు జగజీవన్ రామ్ విగ్రహం ఒక్కటే పెడతామంటే, ఫోటో ఒక్కటే పెడతామంటే, లేదు అంబేద్కర్ది పెట్టకపోతే నేను రానని నేను గట్టిగా పట్టుబట్టిన. సదాలక్ష్మి ఉండే, ఆమె కూడా లేదు మేము పెట్టాము అంబేద్కర్ అంటే, అట్లయితే నేను రాలేనని చెప్పి. అప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇంత తీవ్ర వ్యతిరేకత స్థాయికి పోలేదు. సరే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు కోర్టుకు పోయి ఆపారు కదా, 4-5 ఏళ్ళు అమలైన దాన్ని అనే కడుపుమంట ఉండొచ్చు, అది సహజమే. కానీ దాన్ని కోర్టుకు పోవడం అనేది కులవంత పోవాల్సిన అక్కర్లా, ఒక వ్యక్తి చేయవచ్చు పని. సో అందుకని కులాల మధ్య తగువ పెట్టుకొని అంటరానితనం పునాదిగా వచ్చిన సమస్యని ఈ కులాల మధ్య కొట్లాట దారికి తీస్తే 2 కులాలు నష్టపోతాయనేది నా అభిప్రాయం.